ప్రియ దేవుని బిడ్డలారా, నేను నెల్లూరు పట్టణం నుంచి వచ్చానండి. నెల్లూరు పట్టణం ఫస్ట్ టైం ఇక్కడ ఒంగోలులో మీటింగ్ జరిగినప్పుడు ఈ యొక్క తైలాభిషేకానికి నేను రావడం జరిగింది. వచ్చినప్పుడు ఒక సహోదరు నేను ఇన్వైట్ చేశారు, కానీ ఆ సహోదరు రాలేకపోయిన పరిస్థితి కనపడింది. అయితే అతను హైందవుడు. అయితే నేను లైవ్లో అతనికి వాట్సాప్లో నేను అతనికి లింక్ పెట్టడం జరిగింది. అతని పేరు మోహన్. అయితే అతను ఆ లైవ్లో జస్ట్ ఒక 10 నిమిషాలు చూస్తాడేమని నేను అనుకున్నాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, అయితే 3 గంటల వరకు ఆ యొక్క ప్రోగ్రామ్ను అతను చూశాడు. అతను అన్యుడు, బట్ ఈరోజు అతను రావడం జరిగింది. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ ద్వారా అతను రక్షణ పొందుకున్నాడు, అతని కుటుంబం రక్షణ పొందుకుంది. బంధకాల నుంచి విడుదల పొందుకున్నాడు. కుటుంబవంతంగా సంతోషంగా నెమ్మదిగా ఈరోజు ఉండడం జరిగింది. ఈరోజు నేను దైవ సేవకుని డైరెక్ట్గా కలవాలి అని నన్ను బతిమలాడటం జరిగింది. ఈ యొక్క మీటింగ్స్ ద్వారా చాలామంది విడుదల పొందుకోవడం, స్వస్థత పొందుకోవడం, అద్భుతాలు జరుగుతున్నాయి. కుటుంబాలు ఆదరించబడుతున్నారు, బలపరచబడుతున్నారు. మాకు చాలా దీవెనకరంగా ఈ ప్రోగ్రాం ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చేపలు కొడదామా? చూడండి, సహోదరుడు మరి గత కాలంలో తైలాభిషేక ఆరాధనలు ఒంగోలు పట్టణంలో జరుగుతున్నప్పుడు బ్రదర్ ఒక్కరే వచ్చారంట. వచ్చి ఆ లింక్ని మనకు వస్తున్న లైవ్ ఆ లింక్ని మరి ఆ బ్రదర్కి పంపారంట. ఆ బ్రదరు అన్యులు అనమాట. అయితే ఈ బ్రదర్ అనుకున్నారంటే కొద్దిసేపే చూస్తారేమోలే అని చెప్పి అనుకున్నారంట. కానీ ఆ లైవ్ అంతా కూడా కూర్చుని శ్రద్ధగా విన్నారు. వారు హైందవులు. కానీ ఈ తైలాభిషేక ఆరాధనలో ఈ ఒంగోలు పట్టణంలో అందించిన వర్తమానము ద్వారా ఈ రోజున ఆ కుటుంబం అంతా కూడా రక్షణలోకి వచ్చారు. గట్టిగా చప్పలు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్తావా? మీరేమన్నా చెప్పగలుగుతారా మీ అనుభూతి? ఓకే, మీకు ఎలా అనిపించింది? ప్రైజ్ లార్డ్ అమ్మగారు. ప్రైజ్ లార్డ్ డాడీ గారికి. 10 నెలల నుంచి మేము మా కుటుంబంలో పడుతున్న వేదన అంతా ఇంత కాదండి. నాకు నా సహోదరు తోడుండి వెన్నంటి నా చెయ్యి వేసి భుజం మీద నడిపించి, నేనేదో ఒక 10 నిమిషాలు చూస్తానన్నటువంటి లైవ్ని 10:30-11 నుంచి కంటిన్యూస్గా 3 గంటల వరకు నాన్ స్టాప్గా చూశానండి. నేను మొబైల్ ఫోన్లో చూశాను. అదేవిధంగా నాకు ఆ దేవుడు ఆ పిలుపునిచ్చాడు ఏమో, కానీ పృథ్వీ సార్ ద్వారా నాకు ఒక మంచి మార్పుని తీసుకొచ్చారండి. అగాఢ చీకటిలో కూరుకుపోయిన నన్ను, నా కుటుంబాన్ని వెలుగులోకి తీసుకొచ్చి నా జీవితంలో వెలుగులు నింపుతున్నాడండి. ఇప్పుడు ఆ దేవుడు గొప్ప దేవుడయ్యా. ఎంత గొప్ప విషయం చూడండి. మరి దేవుడు గొప్ప కార్యం చేశారు. నేనేమంటానంటే, అద్భుతం అంటే శరీర రోగాలు పోవడం కంటే కూడా ఒక ఆత్మ రక్షించబడడం మహా అద్భుతం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.